guys, welcome back to our channel and ee roju manam vaadabothunam Call of Duty game and deentlo manaki zombie mode undi and ee game ni nenu chaala excited ga aadabothunanu. So video ni envite cheyandi, subscribe cheyapothe subscribe cheskondi. Video lo chaala crazy movements vachayi, avi kuda chudandi. Let's start the game guys. Alright guys, so final ga mana game aithe start అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది అయితే ఆడదామక్క ఐడి పెట్టక్క అనేసి అయితే అడుగుతున్నారు. సో మీరు మీ ఐడి పెట్టండి, ఆ ఐడి మీద 20 లైక్స్ వస్తే ఖచ్చితంగా నేను వాళ్ళకి రిక్వెస్ట్ అనేది పంపిస్తాను. సో మీ ఐడి అనేది కమెంట్లో రాయండి. సో ఏంటంటే ఈ గేమ్లో కొంచెం టాస్క్స్ ఉంటాయి అండ్ ఈ జోంబీస్ని అన్ని మనం అయితే చంపాల్సి వస్తుంది. అండ్ ఎలా చంపాలి అనేది అయితే ఈజీగా అక్కడ కనబడుతుంది కదా, గన్స్తో చంపాలి, ఇంకెలా చంపుతారు. సో ఆ విధంగా అయితే మనం చంపుతూ ఉండాలి. బట్ ఏంటంటే దీంట్లో మనకి జాంబీ బాస్ కూడా ఉంటాడు. ఆ మిషన్ మనకి కొంచెం హార్డ్ ఉంటుంది, బట్ దాన్ని కూడా మనం సార్ట్అవుట్ చేయొచ్చు ఈజీగా, ఎందుకంటే మన దగ్గర గన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ దీంట్లో అయితే బాంబ్స్ కూడా వేయవచ్చు. యాక్చువల్లీ నేను బాంబ్స్ యూజ్ చేయను, నాకు యూజ్ చేయడం రాదు, బట్ నేను ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ మనకి ఈ మందు సీసాలు ఉన్నాయి కదా, ఈ మందు సీసాలు మనకి 5 ఉంటాయి. సో అవి మన టాస్క్స్ అనుకోండి. ఆ టాస్క్స్ని మనం కంప్లీట్ చేసేటప్పుడు ఈ జాంబీస్ అనేది ఎక్కువ వస్తాయి, వాటిని చంపుతూ ఈ మిషన్ అయితే మనం కంప్లీట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం ఈ గేట్ని ఎందుకు బిల్డ్ చేసేస్తున్నాం అంటే ఆ జాంబీస్ లోపలికి రాకుండా, దాంతో మనం సెకండ్ మిషన్కి అనేది ఈజీగా వెళ్ళొచ్చు. సో వీటిని చంపితే మనకి ఆ కాయిన్స్ కూడా వస్తాయి. ఆ కాయిన్స్ తోటి మనం ఆ మిషన్స్ని అన్లాక్ చేయొచ్చు. అండ్ ఈ జాంబీస్ని మనం చంపకపోతే ఆ మిషన్స్ అయితే అన్లాక్ కావు. ఎందుకంటే ఇందాక చూసారు కదా, ఆ కళ్ళు సీసా ఉండే కదా, దాన్ని మనం తాగాం కదా, దాన్ని మనం అయితే కొనుక్కోవాల్సి వస్తుంది 500 పెట్టుకొని. దాన్ని కూడా మనం పెట్టుకోలేకపోయామంటే, అదే జాంబీస్ చంపినామంటే ఈజీగా మనకి కాయిన్స్ వస్తాయి, వాటితోటి ఈజీగా కొనవచ్చు. బట్ లేదు అంటే మన టీమ్మేట్స్తో పాటు నడుచుకుంటూ వెళ్ళాలి అంతే. వాళ్ళ వెనకాల వాళ్ళు ఎప్పుడు దాన్ని అన్లాక్ చేస్తారో అప్పుడే మనం అక్కడికి వెళ్ళాలి. చంపినామంటే ఆల్రెడీ మనకు వస్తే ఉంటాయి, ప్లస్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఈ విధంగా అయితే ఈ గేమ్ ఉంటుంది. నేనైతే దీన్ని చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత ఒక్కసారి విన్ అయ్యాను. ఈసారి విన్ అవుతానా లేదా అనేది తెలీదు, ఎందుకంటే లాస్ట్ చాలా అది హార్డ్గా ఉంటుంది. మన జాంబీ బాస్ ఈజీగా ఉండడు, చాలా హార్డ్ ఉంటాడు. సో వాడిని అయితే నేను చంపుతూ ఉండాలన్నట్టు. సో దానికోసం ఈ మిషన్స్ అయితే అన్లాక్ చేయాలి. సో ఇక్కడ మనం దగ్గరికి వెళ్తే పైసలు అనేది చూపిస్తుంది, ఎంత ఈ డోర్ ఓపెన్ చేస్తే ఎంత పడుతుంది అనేసి. బట్ నేను ఆ డోర్ ఓపెన్ చేయను. అండ్ ఇక్కడ మీకు ఎలక్ట్రికల్ కొన్ని పాయింట్స్ దొరికినాయి, సో వాటిని అయితే నేను తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఎలక్ట్రికల్ కూడా ఆన్ చేయాలి, అది మనకి బయట ఉంది. ఇక్కడ గంది ఉంది, సో దీన్ని ఇడిసా పెడదాం, అనవసరం అది. సో ఇక్కడ మనీ పెడితేనే అవన్నీ వస్తాయి, లేదంటే రావు. సో ఇక్కడ ఈ డోర్ చూస్తున్నారు కదా, ఈ డోర్నే మనం అన్లాక్ చేసి ముందుకు వెళ్ళాలి. బట్ తర్వాత వెళ్దాం, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర తక్కువ పైసలు ఉన్నాయి. సో ఫస్ట్ కొన్ని జాంబీస్ని చంపాలి. ఇక్కడ కొన్ని డోర్స్ ఉన్నాయి కదా, వాటిని అన్లాక్ చేయాలి. ఈ జాంబీ కాక అయితే ఇక్కడ ఉన్నాడు, వీడిని అయితే ఈజీ వేసేసిన నేను. సో ఇది ఎలక్ట్రికల్, దీన్ని అయితే ఆన్ చేసేసిన. ఇప్పుడు నేను ఆ 5 కూడా కళ్ళు సీసాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి వాటిని తాగాలి అన్నట్టు. సో అది తాగితే మనకి లెవెల్ పాయింట్ అనేది కొంచెం పెరుగుతుంది, దాంతో మన మిషన్ అనేది చాలా దగ్గరకు వస్తుంది. సో ఫటాఫట్ ఇక్కడ జాంబీస్ అయితే రావడం స్టార్ట్ అయ్యారు. వీటిని వేయడానికి అయితే నేను ఖచ్చితంగా ఉన్నాను, ఎందుకంటే గన్ కూడా కొనలేదు. ఎందుకంటే గన్ మనకి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే తక్కువ జాంబీస్ వస్తున్నారు. మనం లెవెల్ క్లియర్ చేసినప్పుడు, అదే మనం టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి జాంబీస్ పెరుగుతూ ఉంటాడు, అప్పుడే కొందాం అనేసి కొనలేదు ఇంకా. అండ్ నా దగ్గర పైసలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఎంత 3000 ఉన్నాయి మన దగ్గర అయితే, 3500 ఉన్నాయి. ఇంకా కావాలి, అన్నిటికీ ఎక్స్పెన్సివ్గా పెడుతున్నారు మన వాళ్ళు అయితే. సో ఫైనల్గా నేను ఇక్కడ గన్ అయితే పర్చేస్ చేసుకున్నాను. ఎంతకైనా మంచిది, మళ్ళీ ముందు ఏ టాస్క్స్ ఉంటాయో తెలియదు కదా. దీనిలో చాలా క్రేజీ జాంబీస్ అయితే వస్తారు. సో ఈ మ్యాప్లో మనకి తెలుస్తుంది. 4 సీసాలు ఉన్నాయి, ఇంకా మనం ఒకటే తాగినాం, పైన తాగినాం కదా. సో ఇప్పుడు మనం ఈ డోర్ ఓపెన్ చేస్తే అటువైపు వెళ్తుంది, బట్ దీన్ని ఓపెన్ చేయాలంటే 1500 అడుగుతుంది ఐ థింక్. సో నా దగ్గర లేవు అంతా, అంటే ఉన్నాయి అనుకోండి, కానీ ఖర్చు పెట్టాలనిపించట్లేదు. దీనికి కూడా అంతే కావాలి. మనోళ్ళు ఎవరైనా దాన్ని ఓపెన్ చేస్తారేమో అనేసి అయితే నేను చూస్తున్నాను, అందుకే అటు ఇటు తిరుగుతున్నాను అప్పటి నుంచి. సరేలే, వాడు వస్తున్నాడు, వీడు ఓపెన్ చేసేసిండు. సో ఇప్పుడు మనం ఈజీగా ముందుకైతే వెళ్ళొచ్చు అన్నట్టు. సో చలో ఫటాఫట్ ముందుకు వెళ్దాం. బట్ ఈ సౌండ్ ఏదో వస్తుంది, మేబీ జాంబీది అనుకుంటా. ఓకే, సో ఇక్కడ చూడండి కింద ఆ కుక్క జాంబీ చూడండి. ఇక్కడ ఈ జాంబీలు చాలా డేంజర్, ఎట్నుంచి వస్తారో అసలు అర్థమే కాదు. ఓ మై గాడ్, సచిన్నా. ఓ షెట్, నా హెల్త్ మొత్తం తగ్గిపోయింది. నేను నాక్ అయిపోయాను గైస్.
నేను నాక్ అయిపోయాను, నేను ఇప్పుడు చచ్చిపోతాను, అయిపోయింది నా పని. ఇంకా వాళ్ళు నాకు రివైవ్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను. ఏదైనా జాంబీ నా మీద అటాక్ చేసిందంటే సావే ఇంకా మనకి. ఓకే, సో ముందుకెళ్దాం, మేబీ రివైవ్ ఇవ్వచ్చు మనకి. ఓకే గైస్, సో ఫైనల్గా మనకి రివైవ్ అయితే దొరికింది. దొరకకపోతే మనం ఖచ్చితంగా చచ్చిపోయేటోళ్ళం, బట్ బతికిపోయినాం. సో ఫైనల్గా నేనైతే బతికిపోయాను. అండ్ ఇప్పుడు ఫటాఫట్ అక్కడికి వెళ్ళి ఒక కలసీస్ అయితే తాగేద్దాం. చలో ఫటాఫట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. తాగేస్తే మనకి ఒక పాయింట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఇది స్పిన్ది అండ్ దీన్ని అనుకోకుండా నేను ప్రెస్ చేసేసాను. సో లోపలికి వెళ్ళి ఫటాఫట్ దాన్ని అయితే తీసుకుందాం. ఓకే, ఇక్కడ డోర్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మనమే చేసుకోవాలి, వాడు వస్తాడో రాదో తెలియదు కదా. సో ఇక్కడ దీన్ని అయితే డ్రింక్ అయితే చేసేసాను అన్నట్టు. సో దీంతో మనకి థర్డ్ డ్రింక్ కూడా మనం సెకండ్ డ్రింక్ కూడా చేసేసామన్నట్టు. ఇప్పుడు థర్డ్ డ్రింక్కి వెళ్ళాలి మనం. సో ఇక్కడ ఏదో మార్క్ చూపిస్తుంది, ఇదేందో నాకు తెలీదు, బట్ దీన్ని అయితే పికప్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు మనం మన పార్ట్నర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మన టీమ్మేట్స్. సో అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ నాకు ఏదో వచ్చింది, అది దేనికి యూజ్ అవుతుందో నాకు కూడా తెలీదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది, నేను అసలు దాన్ని యూజ్ చేయను, బట్ అనుకోకుండా ఇప్పుడు ప్రెస్ అయిపోయింది కాబట్టి యూజ్ చేసేసుకున్నాను. సో లెట్స్ గో గైస్, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ జాంబీ వచ్చింది, ఈ జాంబీని నేను చంపేసిన. నేను చంపలే, అక్కడ ఉన్నోడు చంపిండు. నాకు అసలు కిల్లే చేయనిస్తలే వీళ్ళు. అందుకే నా కాయిన్ పాయింట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకే వీళ్ళు ఇష్టం వచ్చింది బాంబ్స్ అవన్నీ గ్రాండ్ అవన్నీ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు కూడా అర్థం కాదు కొన్నిసార్లు అయితే. సరేలే అనేసి నేను సెకండ్ మిషన్కి వెళ్దామా అనుకున్నాను, ఎందుకంటే కొన్ని పాయింట్స్ కావాలి కదా మనకి. జాంబీని చంపుదామని అంటే వీళ్ళు గ్రానైట్ వేసి మరి చంపేస్తున్నారు. నాకు ఒక్క కిల్ కూడా చేయనిస్తలేదు, నాకు చాలా కోపం వస్తుంది. మిషన్ ఎలా కంప్లీట్ చేయాలో ఏమో, వీళ్ళేమో ఇటే తిరుగుతున్నారు, మొత్తం ఏమో ఎక్స్ప్లోర్ చేస్తలేరు ఏందో. సరేలే, ఇది వీళ్ళైతే చంపేసినాయి. కొన్ని పాయింట్స్ అయితే వచ్చినాయి, ఎంత 3000 అంతే చిల్లర ఉంది. సో ఇప్పుడు మనకి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనకి ఈజీగా ఇంకో టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్గా నేను చంపేసిన అనుకోండి. అండ్ ఇక్కడ మనం యామోస్ అయితే కొనుక్కోవచ్చు, బట్ యామోస్ నాకు ఇప్పుడు అవసరం లేదనుకుంటా. సో లెట్స్ గో, ముందుకు వెళ్ళిపోదాం. ఈ జాంబీని నేను చంపేస్తా. చూడండి, దాన్ని కూడా వీళ్ళే చంపేసి రుచి. సరేలా మనం ముందుకు వెళ్దాం, అక్కడికి వెళ్ళాక చూద్దాం అక్కడ ఏమైనా ఉందా. సో ఇట్ సైడ్ నుంచి ఓకే, సో ఇక్కడ మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంది డోరు. సో అక్కడికి వెళ్ళి ఆ డోర్ని అన్లాక్ చేద్దాం. వీళ్ళు ఎవ్వరు చేయరు, నేనే చేయాల్సి వస్తుంది. సో ఫైనల్ దీన్ని అయితే ఓపెన్ చేసేసాను నా పైసలు పెట్టి. ఇప్పుడు వాళ్ళందరూ వెనకాల వస్తారు, ఎందుకంటే ఇక్కడ జాంబీస్ ఉంటారు కదా, ఆ జాంబీస్ని షూట్ చేసి వాళ్ళేమో పైసలు సంపాదించుకుంటారు, నా పైసలు ఏమో ఖరాబ్ అయిపోయినాయి. సరే, సో ఇప్పుడు నేను ఇక్కడ జాంబీస్ రావడం స్టార్ట్ అయ్యారు. వీడిని చంపుదామని అంటే ఆడ వెనకాల నుంచి చంపుతున్నాడు చూడండి, దొంగమ్మకపోడు. వీళ్ళేమో బతకని తెలియరు. సరేలే, వీళ్ళు దగ్గర దాకా వచ్చారు కాబట్టి నేనే వేసేసుకుంటాను వీటిని. రైట్ గైస్, ఫటాఫట్ వీటిని ఇంకొక దాన్ని వేసేస్తా. అండ్ ఇది మనకి మస్తు ఉంది గైస్, నన్ను అడిగితే మిషన్స్ చాలా చాలా బాగా నచ్చాయి నాకైతే. సో నేనైతే దీన్ని చంపడం మళ్ళీ మొదలు పెట్టాను. రైట్, దీన్ని చంపేసిన. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినాయా, వస్తున్నాయా ఇంకా. సరేలే, ఫటాఫట్ వీటినే వేసిన తర్వాతనే పోదాం నెమ్మదిగా, ఏం పర్లేదు. అక్కడ ఏదో కాయిన్ లాగా మెరుస్తుంది, అది ఏందో నాకు తెలియదు, ఇంతవరకు నాకు కనిపించలేదు. సో ఇప్పుడు నేను దీన్ని అయితే తీసుకున్నాను, దాని యూజ్ ఏందో నాకు తెలీదు, బట్ ఓకే, మీకు తెలిస్తే కమెంట్లో రాయండి. సో ఇక్కడ నేనైతే వాళ్ళ జాంబీని చంపేసి ఇక్కడ వచ్చేసాను. అండ్ వాడు డోర్ ఓపెన్ చేశాడు కాబట్టి ఇప్పుడు మనం ఈజీగా డ్రింక్ అయితే చేయొచ్చు. థర్డ్ డ్రింక్ అనుకుంటా. సో చలో ఫటాఫట్ దాన్ని అయితే డ్రింక్ చేద్దాం. ఐ థింక్ సో ఇదేనా అనుకుంటున్నాను, బట్ కొంచెం డౌట్లో ఉన్నాను, లోపల చెక్ చేసేసి వస్తాను. యా అదే గైస్. సో చలో ఫటాఫట్ దీన్ని అయితే డ్రింక్ చేసేద్దాం. దీన్ని డ్రింక్ చేసేస్తే అయిపోతుంది. యా, థర్డ్ మిషన్స్ని కంప్లీట్ చేసేసాం గైస్. అండ్ ఇప్పుడు ఫోర్త్ వన్కి వెళ్ళిపోదాం. ఫోర్త్ వన్కి వెళ్ళిన తర్వాత ఏముంటుందో అనేది చూద్దాం. ఇక్కడంతా జాంబీస్ అయితే రాలేరు, బట్ ఓకే గైస్. సో చలో ఫటాఫట్ అయితే వెళ్ళిపోదాం ఇంకా. అండ్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఏదో ఉంది, ఆల్రెడీ ఆనే ఉన్నట్టుంది. సో దాన్ని ఇడిసపెడదాం, మనమైతే పోదాం. ఇక్కడ వేరే ఏదైనా ఐటమ్ దొరుకుతుందేమో అని వచ్చాను, బట్ ఏ ఐటమ్ లేదు. సో లెట్స్ గో, ఫటాఫట్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. చలో చలో చలో, అటు సైడ్ వెళ్ళాలి నేను. సో చలో అక్కడ వైపు వెళ్ళిపోదాం. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి గైస్, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. సో ఫైనల్గా నేనైతే ఇక్కడికి వచ్చేసాను. అండ్ అక్కడ జాంబీస్ చూస్తున్నారు కదా, సరేలే కొన్ని కాయిన్స్ సంపాదిద్దాం అనేసి వాటిని అయితే హెడ్ షాట్ కొట్టాను. అండ్ చాలామంది దీంట్లో చాలా జాంబీస్కి నేను హెడ్ షాట్ కొట్టాను అనుకోండి, అది బై మిస్టేక్లోనే, అంత ప్రోగా ఏం ఊహించుకోకండి, ఆయన ప్రో కాదు. అండ్ ఇక్కడ సడన్గా ఇన్ని జాంబీస్ రావడం మొదలయ్యారు. అండ్ నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను, ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నాను, వాళ్ళు నా ప్లేయర్స్ ఏమో బయట ఉన్నారు, మన టీమ్మేట్స్. అండ్ నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను, అందరు నా మీదకి వచ్చేస్తున్నారు జాంబీస్. రియల్ లైఫ్ లెక్క అనిపించింది ఒకసారి అయితే. కానీ నేను
అప్పటికి వాటిని చంపుతూ ఉన్నాను. నా యామోస్ కూడా అయిపోయినాయి. పెద్ద గన్‌వి యామోస్ కూడా అయిపోయినాయి. అండ్ చిన్న గన్‌తోటి వాటిని చంపుతే ఉన్నాను. ఇంకా చాలా వస్తే ఉన్నాయి. వేరే మిషన్‌కి వెళ్దామనంటే అస్సలు వెళ్ళనిస్తలేరు. అండ్ ఇంకొకటి వస్తే ఉన్నారు ఒకదాని మీద ఒకటి. సో, అక్కడి నుంచి చూడండి ఇది వచ్చింది. అబ్బా! ఇక సావే మనకి. బట్ పర్లేదు కొన్ని కాయిన్స్ అయితే సంపాదించుకున్నాం. ఈసారి మనకి ఎన్ని కాయిన్స్ అయినాయి అబ్బా? ఓకే 6ఆ 8ఆ సారీ 9 అయినాయి. చాలు 10,000 అయిపోయినాయి. సో, ఇక్కడ నేను మన మన టీమ్మేట్స్ అయితే వచ్చేసాడు. సో, ఇప్పుడు మనం సెకండ్ మిషన్‌కి అయితే ఈజీగా వెళ్ళొచ్చు. సారీ ఫోర్త్ మిషన్‌కి. సో, లెట్స్ గో చూద్దాం ఆ మిషన్‌లో ఏముంటుందో. వీళ్ళేమో ఇక్కడ ఓకే. సో, నేను ఫస్ట్ మ్యాప్ చూడాలి. ఎందుకంటే నాకు తెలీదు అది ఎక్కడుందో. సో, మనం మ్యాప్‌ని చూడే ముందు మనకు యామోస్ కావాలి. సో, యామోస్ అయితే కొన్ని తీసుకున్నాను. బట్ ఏంటంటే మనకి చిన్నగా యామోస్ వచ్చాయి. పెద్దగా యామోస్ రాలేదు. సో, అది ఎట్లా తీసుకోవాలా ఏమో అనేసి సరే తర్వాత తీసుకుందాం. సో, ఇక్కడ నుంచి ఎక్కడికెళ్ళాలిరా? అసలు వీటిలో నేను ఎక్కడున్నా అనేది కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఇటు సైడా? ఇటు సైడే అనుకుంటా. అసలు నేను ఎక్కడున్నారా? ఓకే. సో, ఇటు సైడ్ తిరిగి చూద్దాం. ఎటు సైడ్? ఓకే. ఇటు సైడ్ రైట్ ఎళ్ళనా? రైటా? లెఫ్టా? సరేలే ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం ఒకసారి. యాహ్! ఇది. యెస్. సో, ఫైనల్‌గా ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి మనం అటు సైడ్ వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఎవరు రావట్లేదు. సో, ఈ వాటర్ నుంచి దాటుకుంటూ వెళ్ళాలా? యాహ్! కరెక్టే వెళ్తున్నాను. సో, లెట్స్ గో గైస్ చూద్దాం అక్కడ ఏముంటుందా? ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోతున్నానురా నేను? ఈ విధంగా ఈ ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. ఓహ్ షిట్ గైస్ ఇదేంది? ఓ భాయ్ జాంబీ బాసేనా ఇది? చాలా క్రీపీగా ఉంది భాయ్. చాలా అందరు వేస్తున్నారు అయ్యా. దీన్ని చంపడం చాలా కష్టం అనిపిస్తుంది గైస్ నాకైతే. ఎందుకంటే ఆల్రెడీ మన యామోస్ దొరికినాయా? పెద్దగా యామోస్ దొరకలేదేమో అనేసి నేను ఆగమైపోయినా. కానీ మనకి యామోస్ దొరికినాయి గైస్. సో, దీంట్లో మనకి మన ఫోర్త్ డ్రింక్కి ఈ జాంబీ అన్లాక్ అవుతాయి. బట్ ఫిఫ్త్కి ఏమవుతుంది అనేది చూడాలి. మేబీ దీని తర్వాత మనకు అది రావచ్చు. లేదంటే ఇదే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సడన్గా వచ్చేసింది. వామ్మో గైస్ కానీ ఇది చాలా భయంకరంగా ఉంది. దగ్గర నుంచి చూసుకుంటే స్పైడర్ మ్యాన్ లాగా ఉంది. సరేలే మ్యాన్ అనుకోకండి. సో, చాలా క్రీపీగా ఉంది గైస్. సో, ఫైనల్గా నేను దీన్ని కొంచెం డ్యామేజ్ ఇస్తూ దీన్ని చంపడం అయితే జరిగింది. అండ్ మన టీమ్మేట్స్ అందరు కూడా చాలా బాగా చంపుతున్నారు దీన్ని. ఒక్కడు కూడా చావకుండా. సో, నేనైతే ఒకసారినే నాక్ అయ్యాను. కానీ తర్వాత దీన్ని ఈజీగా చంపేశాను అన్నట్టు. అండ్ ఇది ఈజీగా ఇప్పుడు డ్యామేజ్ దీనికి చాలా అయింది. ఓ మై గాడ్ నోరు చూడండి ఎట్లా తెరుస్తుందో. ఫస్ట్ దీన్నే వేసేస్తాను గైస్. సో, ఓకే. సో, దీన్ని వేసేసిన అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వేస్తాను. దీన్ని నోరు దగ్గర వేస్తే మనకి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది చూడండి. సో, చాలా డ్యామేజ్ అయింది. ఇంకొంచెం డ్యామేజ్ ఇస్తే ఈజీగా దీన్ని మనం నాక్ చేసి చంపేయచ్చు గైస్. సో, చలో ఫటాఫట్ అది ఎక్కడికి వెళ్ళింది? సడన్గా మాయమైపోతుంది. అసలు కనిపించట్లేదు. ఇంకొంచెం అయితే మనం దీన్ని ఈజీగా చంపేయగలం. ఓకే ఫైనల్గా అయిపోయింది గైస్. ఇంకొంచెం గైస్ అయిపోయింది గైస్. డన్ గైస్. ఫైనల్గా దీన్ని మనం చంపేసినాం గైస్. విక్టరీ వచ్చింది మనకి. ఆల్రైట్ గైస్. సో, గేమ్ని అయితే మనం కంప్లీట్ చేసేసాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు. అండ్ మీకు మన ఐడి కావాలంటే మీ ఐడి కామెంట్లో చేయండి. నేను మీకు రిక్వెస్ట్ పంపిస్తాను. అది కూడా 20 లైక్స్ వస్తేనే. ఓకే బాయ్ టాటా నమస్తే.